జెండా వందనంకి తయారైనరా. ముద్దుగున్నారు తెల్ల పౌరాల లెక్క. నాన్నమ్మ, అసలు ఇండిపెండెన్స్ డే ఎందుకు చేసుకుంటాం చెప్పు? అదొక పెద్ద కథ. 400 సంవత్సరాల క్రితము పాశ్చాత్య దేశ వ్యాపారులంతా మన దేశంలో దొరికే మసాలా దినుసులు, పట్టు, పత్తి, ఇండిగోడ ఇలాంటి వస్తువుల కోసము ఎన్నో నెలల తరబడి సముద్రంలో ప్రయాణం చేసి వస్తుండే. అట్లనే పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, ఆఖరుకు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన రాజులను మాయ చేసి మభ్యపెట్టి వ్యాపారం చేయనీకే అనుమతులు తీసుకున్నారు. మన భారతదేశంలో సంపద మస్తు ఉంటుండే, కానీ అప్పట్లో మన మహారాజులకి అస్సలు ఐకమత్యం ఉండకపోతుండే, ఒకరంటే ఒకరికి పడకపోతుండే. ఈ పరిస్థితులు చూసి బయట నుంచి వచ్చిన ఆ మూడోనికి మన సంపద మీద, మన రాజ్యాల మీద, ఇక్కడి రాజకీయాల మీద మస్తు బుద్ధి పుట్టింది. ఏమన్నా చేసి మన రాజ్యాలు, సంపదలు, భూములు ఆక్రమించుకోవాలనుకున్నాడు. ఇక మనలో మనకే కొట్లాటలు పెట్టి తమాషా చూడడం మొదలుపెట్టిండు. చాలా రాజ్యాలు ఆక్రమించుకున్నాడు. ఎందరో రాజులను తోలుబొమ్మలు చేసి వాళ్ళ స్వార్థానికి వాడుకున్నారు. ఇట్లొచ్చిన బ్రిటిష్ వాళ్ళు దాదాపు 200 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించిండ్రు. అందరినీ అతలాకుతలం చేసిండ్రు. భారతదేశాన్ని ఆగమాగం చేసిండ్రు. అప్పట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మస్తు పర్షాన్ చేసిండ్రు. కొడుకులు లేని రాజుల రాజ్యాలు లాక్కున్నారు. ధాన్యం పండినా పండకపోయినా శిస్తులు కట్టించుకుండ్రు. ఎంత నష్టం వచ్చినా వాళ్లకు నచ్చిన పంటనే పండించాలని చెప్పిండ్రు. మారు మాట్లాడితే జైళ్ళల్లో లేస్తుండే. గిట్ల ఆడోళ్ళు, మొగోళ్ళు, ముసలి, ముతక, పిల్ల, జల్ల అందరినీ మస్తు బాధ పెట్టిండ్రు కొడుకులు. ఇక బయటోడొచ్చి ఉన్నదంతా దోచుకొని మన ఆత్మగౌరవాన్ని, స్వాభిమానాన్ని ఇంత దెబ్బ కొడుతుంటే తట్టుకోలేక కొంతమంది రాజులు, నాయకులు జనాలందరినీ ఐక్యం చేసిండ్రు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని బాగా కష్టపడి ప్రాణాలు త్యాగం చేసిండ్రు. మనోళ్ళ పోరు పడలేక, మన ఐకమత్యానికి భయపడి ఆఖరికి ఆగస్టు 15, 1947 బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పూర్తిగా మన చేతులలో పెట్టి వెళ్ళిపోయిండ్రు. అందుకే ఈరోజు మనము స్వాతంత్ర దినోత్సవంగా జెండా పండుగ చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరము ఈరోజు మొట్టమొదటి జెండా మన దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి ఎర్రకోట మీద ఎగిరేస్తారు. ఆ తర్వాత కళాశాలలు, పాఠశాలలు, ప్రజాభవనాలు, ప్రభుత్వ కార్యాలయాలలో కూడా ఎగిరేస్తారు. ఇది ఒక జాతీయ పండుగ, మనందరి పండుగ. కుల, మత, జాతి భేదాలు లేకుండా ప్రతి ఒక్క భారతీయుడు ఈ జెండా పండుగ చేసుకుంటాడు అన్నట్టు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది నాన్నమ్మ. ఇంత చరిత్ర ఉందా మన ఇండిపెండెన్స్ డేకి? అవును బంగారు తల్లి. ఇక నడువుండ్రి, అమ్మేం చేస్తుందో చూద్దాము.
మా టీచరు ఇవాళ ట్రై కలర్ ఫుడ్ తెమ్మని చెప్పారు. అందుకే అమ్మ 3 రంగుల ఇడ్లీలు 3 రంగుల చట్నీలు చేస్తుంది. ఓహో, తొందరగా ప్యాక్ చేసి స్కూల్కి టైం అవుతుంది. థ్యాంక్ యూ అమ్మా. ఇవాళ మా మినీ ఫుడ్ ట్యూబ్ ప్రైమరీ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవము మీ అందరితో కలిసి జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పేరెంట్స్కి, విద్యార్థులకి మరియు మా మినీ ఫుడ్ ట్యూబ్ వ్యూవర్స్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మెడల్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాము. డ్రాయింగ్ కాంపిటీషన్లో బేబీ వైభవి, సింగింగ్ కాంపిటీషన్లో బేబీ హర్షిని,
ఇండిపెండెన్స్ డే సందర్భంగా మా స్టూడెంట్స్ ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటో ఎగ్జిబిషన్ని చూడాల్సిందిగా కోరుతున్నాను. ఇగో పిల్లలు, నేను చెప్పలే, వీళ్ళే మన కోసము బ్రిటిష్ వాళ్ళతోని పోరాడిండ్రు. ఆ పోరాటంలో కొంతమంది ప్రాణత్యాగం కూడా చేసిండ్రు. ఛత్రపతి శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, సరోజినీ నాయుడు, మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేలు, లాల్ బహదూర్ శాస్త్రి, బాలగంగాధర్ తిలక్, అంబేద్కరు, సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ, ఉట్టి వీళ్ళే కాదు, ఇంకా ఎందరో మహానుభావుల త్యాగం వల్ల మనము ఈరోజు స్వేచ్ఛగా ఆనందంగా ఉండగలుగుతున్నాము. వీళ్ళందరికీ మా మినీ ఫుడ్ ట్యూబ్ తరపున శతకోటి వందనాలు. అట్లనే మీ అందరికీ కూడా 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భలే ఉన్నావు బుట్టబొమ్మలాగా. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే. हे नाथ नारायण केशवं